ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా సముద్రంలో నుండి పైకొచ్చు 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు అయి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ వాక్య వచనాల్ని మనం చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము ఇచ్చెను అని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్య వచనంలో నుండి గత వారము మనము ప్రతిమలోని భాగాలు, మృగములు, ఆయా రాజ్యములను మనకి తెలియజేస్తున్నామని మనం తెలుసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యాలు ఏవేవి అయి ఉన్నవో మనము తెలుసుకుందామనే ప్రశ్నతో మనం ప్రారంభించి, మొట్టమొదటిగా ప్రతిమ యొక్క బంగారు శిరస్సును గురించి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 నుండి 38 వరకు రాయబడిన వాక్య వచనాల వివరణతో పాటు, అదేవిధంగా ఇదే సందర్భానికి సంబంధించిన దానియేలుకు దేవుడు దర్శనమిచ్చిన ఆ దర్శనంలో భాగంగా 4 మృగములలోని సింహమును గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 4 వచనంలోని విషయాల వివరణ ద్వారా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వివరణల కొనసాగింపుగా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాల వివరణలో భాగంగా గత వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సందర్భానికి చెందిన దర్శనంలో భాగంగా దానియేలుకు దర్శనంలో కనిపించిన 4 మృగంలోని సింహమును గురించి మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అయితే ఈ రోజున మరికొంత వివరంగా ఈ సింహమును గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, దానియేలుకు కలిగిన దర్శనంలోని మొదటి జంతువు సింహమును పోలినది గాను, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను అని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సింహము బాబేలు సామ్రాజ్యమును, దాని రాజైన నెబుకద్నెజరును సూచించున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సింహములకు పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెనని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకోవడం జరిగింది. ఈ పక్షిరాజు కూడా బాబేలు రాజును సూచించున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయము, మృగముల్లోని సింహము, పక్షుల్లోని పక్షిరాజు రాజులైనట్లు రీతిగా, అదే రీతిగా అన్య జనాంగముల కాలముల్లో నెబుకద్నెజరు ప్రధానుడిగా కనిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్న రీతిగా రెక్కలు అని మనం చూస్తూ ఉంటాం. ఈ రెక్కలు అనగా అర్థం ఏంటంటే, రెక్కలు అనగా వేగముగా పరుగెత్తగల సైన్యమునకు, అదేవిధంగా వేగముగా జయించుచు పోవుటకు సూచనగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెక్కలు తీయబడుట అని మనం చూస్తూ ఉంటాం. రెక్కలు తీయబడుట అనగా తనకున్న ఘనము, పౌరుషము, యుద్ధములు చేసి జయము పొందే శక్తి తొలగిపోవుటకు సాదృశ్యముగా ఈ రెక్కలు తీయబడుట అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే, అంటే మొదట్లో మనం చూసుకున్నట్లయితే, దేవుడు నెబుకద్నెజరుకి అధికారమును, ఘనతను అనుగ్రహించాను. రాజాది రాజుగా దేవుడే నెబుకద్నెజరుని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చేతికి జంతువులు, మనుష్యులు, పక్షులు సమస్తము అప్పగించబడ్డాయి. అప్పటి అఖిల
మిగిలిన ఖండమునకు అధిపతి అయి ఐగుప్తు మొదలుకొని భరత ఖండం వరకు ఏకచక్రముగా 43 సంవత్సరాలు అనగా క్రీస్తుపూర్వం 604 సంవత్సరం నుండి క్రీస్తుపూర్వం 560 సంవత్సరం వరకు ఆయన ఏలాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏ విధంగా ఈ రాజ్యము పతనమైపోయిందో తదుపరి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనం చదువుకున్న దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మానవ శిరస్సు పక్షిరాజు రెక్కలు కలిగిన సింహము అని మనం చూస్తూ ఉంటాం. ఈ మానవ శిరస్సు పక్షిరాజు రెక్కలు కలిగిన సింహమే ప్రాచీన బబులోను రాజకీయ చిహ్నమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా తెలియపరచబడిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన బబులోని శిథిలములను పరిశోధించిన సర్ అల్స్టిన్ హెన్రీ లయార్డ్ క్రీస్తు శకం 1850వ సంవత్సరంలో బయటకు తెచ్చిన సింహ స్వరూప రాతి విగ్రహములను బట్టి సింహ స్వరూపము బబులోను రాజకీయ చిహ్నమని నిర్ధారణ చేసి ఉన్నారు. దీనిని బట్టి కూడా దానియేలు దర్శనంలోని సింహము బాబేలుకు గుర్తని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సందర్భానికి సంబంధించిన దర్శనమును దేవుడు యోహాను భక్తునికి చూపించిన సందర్భంలో సింహపు నోరుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను కలిగిన దర్శనంలో సముద్రంలో నుండి క్రూర మృగము పైకి వచ్చినట్లు మనం చూడగలం. అయితే 10 కొమ్ములను 7 తలలను గల ఈ క్రూర మృగం యొక్క నోరు సింహపు నోరు వంటిదిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రూర మృగం యొక్క లక్షణములు దానియేలు దర్శనంలోని 4 జంతువుల లక్షణములు వంటివని మనం తప్పక తెలుసుకోవాలి. అవి 4 రాజ్యములను ఇమిడ్చి యుందు భావ గర్భితముగా దర్శనమిచ్చనని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి కూడా సింహం యొక్క నోరు బబులోను రాజ్యమును సూచించున్నదని మనం గ్రహించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు బబులోను రాజ్యపు సాదృశ్యములలో నెబుకద్నెజరుకు కలలో కనబడిన దేవుడు చూపించిన బ్రహ్మాండమగు ప్రతిమ యొక్క బంగారు శిరస్సును గురించి, అదేవిధంగా దానియేలుకు ఇదే సందర్భానికి సంబంధించిన దర్శనంలోని సింహం యొక్క వివరణను గురించి, దాని అర్థాలను మనం తెలుసుకొని ఇదే సందర్భానికి సంబంధించిన యోహాను భక్తునికి దేవుడు చూపించిన క్రూర మృగంలోని సింహపు నోరును గురించి మనం తెలుసుకుంటూ మనము ముందుకు రావడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ వారానికి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము చెప్పుకున్న ఈ ప్రతిమలోని బంగారు శిరస్సు, మృగంలోని సింహము, క్రూర మృగంలోని సింహపు నోరు బబులోను లేక బాబేలు రాజ్యమును సూచించిన అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ బబులోను ఔన్నత్యమును గురించి, దీని పతనమును గురించి వచ్చే వారం మనం తెలుసుకుంటూ ఈ పరిపాలన ఏ విధంగా పోయి మాదియా పారసిక రాజ్యం అధికారంలోనికి వచ్చిందో మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే చరిత్ర అంతా మనం తెలుసుకునే ద్వారా, ఈ చరిత్ర సత్యాలు మనం తెలుసుకుంటూ రావడం ద్వారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత సత్యమైనదో మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా బైబిల్ గ్రంథాన్ని చరిత్ర సమ్మతి గ్రంథమని ఎందుకు అన్నారో మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలతో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవ, ఈ ధ్యానాంశాల ద్వారా ఎన్నో విలువైన సత్యాలు మేము గ్రహించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా ఈ ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఇంకనూ తండ్రి అనేకమైన విషయాలు మా ఈ ఛానల్ ద్వారా వారు తెలుసుకున్నట్లు, వారు తెలుసుకోవడమే కాకుండా అనేకులకు పరిచయం చేయనట్లు వారిని చిత్తంలో వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, వచ్చే వారము మరికొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని, ఈ ధ్యానాంశాలన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం. ప్రభేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని నూరంతులకు ఆశీర్వదించును గాక. ఆమెన్.